అరే సీనియర్ కూర్చొని పోసుకుంటాడట మగాళ్ళ నుంచొని పోసుకోవచ్చు కదా. మా జూనియర్ నించొని పోస్తే గవర్నమెంట్ జాబ్ ఇస్తారేమో చెప్పు. నించొనే పోస్తాం. నుంచొని పోసే ప్రతి వాడికి గవర్నమెంట్ జాబ్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ చుట్టూ మొత్తం కంపేరా గుండు అన్నా. ఇదేంట్రా ఇదేమైనా ఎగ్జిబిషన్ అలా చూస్తున్నావు? అయినా ల్యాబ్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారా? అక్క పిలుస్తుంది అన్న. మీ అక్క పిలిస్తే మీ బావని పంపించరా? ఇంతమంది ఎందుకు పిలుస్తున్నావు? మాకేం కాదు, ఐశ్వర్య అక్క. ఐశ్వర్య అక్క నీకొకనేంట్రా? ఏంటి లెటర్ రికమెండేషన్. సీనియర్ మావోయ్ వదులు వదులు వదులు. సిస్టర్ రా. పో 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 పో. వస్తారా రే. పర్వాలేదా, చెప్పిన మాట వింటున్నావు? గుడ్. పో. ఏంట్రా బావా గుండుగాడికి ఏదో లెటర్ ఇచ్చి పంపించావు? ఏం లేదురా, ఏదో రికమెండేషన్ లెటర్ కావాలన్నాడు, అందుకనే. ఎవరి దగ్గర నుంచి? ఎంపీ దగ్గర నుంచి. ఎంపీయా? కట్ట కొడితే గానీ సాధారణమైన కౌన్సిలర్ దగ్గర నుంచి లెటర్ సంపాదించడం, అట్లాంటిది ఎంపీ కూతురే స్వయంగా వచ్చి లెటర్ ఇచ్చిందంటే మీ ఇద్దరి మధ్య ఏదో కప్లింగ్ ఉందా? చెప్పరా 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 చెప్పరా. అడుగుతుంటే ఫోజు కొడతావేంట్రా? చెప్పరా. నీతో చెప్తే ఊరంతా చెప్తావు. ఊరంతా చెప్పడానికి ఏదైనా షాప్ ఓపెనింగ్? నేను ఎవరికి చెప్పను. చెప్పరా చెప్పరా చెప్పరా. టార్చర్ తట్టుకోలేకపోతున్నాను మావా. ఏమైంది? 2 నెలల నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. జిమ్కి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. అయ్యి బాబాయ్. మెకానిక్ షెడ్ మన మెకానిక్ బాలు లేడు, అక్కడికి వచ్చింది. నాయర్కోట్లో బజ్జీ తింటుంటే అక్కడికి వచ్చేసింది. ఒకరోజు సడన్ గా చేతిలో ఇన్ని మాత్రలా నిద్ర మాత్రలు చస్తానంది. మన వల్ల ఒక అమ్మాయి చావచ్చు. అందుకే లవ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చేసాను. ఎవరిని? నన్నురా. అరే జుట్టుపల్లిగా నాయర్ హోటల్లో పొద్దున్న మసాలా కూడా తిన్నాను. పప్పు అస్సలు ఉడకలేదురా. సౌండే సౌండ్. ఏ సౌండ్ అంటే చెప్పలేను అనుకో. చెప్పింది చేసి చూపిస్తాను రా.